ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానిద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈరోజు నాయన ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, దేవుని కనుదృష్టి అనే అంశం ద్వారా ప్రభా మేము మాట్లాడుతుండగా నాయన మీరు మాతో మాట్లాడండి ప్రభా. నాయన ఈ వాక్యాన్ని ఎలా బయలుపరచాలో నీ బిడ్డలకు తండ్రి మా నోటికి నాయన మీరు తోడై ఉండి నడిపించండి. ఏ విధంగానైనా వివరించాలో ప్రభా మీరు మాతో మాట్లాడండి నాయన. మీరు మాతో మాట్లాడితే ప్రభా అనేకులకు దీవెనకరంగా మహిమకరంగా ఉంటుంది ప్రభా. అవునైనా దేవుని కనుదృష్టి అనే వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరు మాతో సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడమని, మీకే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని మా ప్రియుడును మా రక్షకుడునైన యేసు నామములో ప్రార్థన చేసి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని వాక్యము మనము ధ్యానించిపోయే ముందర ఈరోజు మన అంశమును దేవుని కనుదృష్టి. అంశం ఏమిటి? దేవుని కనుదృష్టి. కాబట్టి ఈ వాక్యము ద్వారా మనము దేవుని వాక్యం మనము ధ్యానించుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది దేవుని కనుదృష్టి అంటే. చాలామంది అనుకుంటారు, నేను ఇక్కడ దొంగతనం చేస్తే ఎవరు చూడలే అనుకుంటారు, నేను ఇలా పాపం చేస్తే ఎవడు చూడలే అనుకుంటారు. కాబట్టి అలాంటి వారందరికీ ఈరోజు దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని కనుదృష్టి ఎవరిని చూస్తుంది, దేవుని కనుదృష్టి ఎవరిని ఎక్కడ ఎలా చూస్తుంది, ఎలా శిక్షిస్తుందో మనము ఈ వాక్యము ద్వారా సూటిగా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి మరి ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మొట్టమొదటిగా యెహోవా యొక్క కనుదృష్టి మంచివారిని యెహోవా యొక్క కనుదృష్టి మంచివారిని చూచుచున్నది. యెహోవా ఆత్మను పరిశోధించును. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కనిపెట్టే వారి మీదను నిలుచున్నది. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయము 18వ వచనము. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, మొట్టమొదటిగా యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షించును. హల్లెలూయా. యెహోవా కనుదృష్టి మంచి వారిని ఏం చేస్తుందంట? మరణము నుండి రక్షిస్తుంది. మరణము నుండి ఎవరిని రక్షించాడు దేవుడు అనేది మనము చూసుకున్నట్లయితే, రాజైన హిజ్కియా యెహోవా కనుదృష్టి సంపూర్ణంగా నీతిని అనుసరించును. అయితే మరణమునకు మరణకరమైన రోగము కలిగి ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు, బ్రతుకు గనక నీవు నీ ఇంటి వారిని చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పగా, హిజ్కియా కన్నీళ్లు విడుచుచూ యెహోవాకు ప్రార్థించెను. ఏం చేశాడు హిజ్కియా? యెషయా చెప్పేశాడు, నువ్వు మరణమగుచున్నావు. హిజ్కియా, నువ్వు మరణమగుచున్నావు గనక నీవు మరణమగుచున్నావు. ప్రార్థించెను. అతడు ఆయన ప్రార్థన ఆలకించెను. నీవు కన్నీళ్లు విడుచుట చూసి తిని. ఎవరంటున్నాడు? దేవుడు యెహోవా అంటున్నాడు. హిజ్కియా కన్నీళ్లు ప్రార్థన చేస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు.
నీవు కన్నీళ్లు విడుచుట నేను చూస్తిని హిజ్కియా అని నేను అంగీకరించి ఉన్నాను. నేను బాగు చేసేదను. మూడవ దినమున నువ్వు పోయి యెహోవా మందిరమునకు పోదు ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకిచ్చేదను. హల్లెలూయా. హిజ్కియాకి ఏమంటాడు? నేను ఇంకా 15 సంవత్సరాలు ఇస్తా నీకు ఆయుష్. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ని ఇస్తున్నాను పో అన్నాడు. యెహోవా ఏం చేశాడు? దేవుని కనుదృష్టి ఏం చేసింది? భయంకరమైన మరణము నుండి హిజ్కియాని ఏం చేశాడు? దేవుడు రక్షించాడు. దేవుని బిడ్డలారా, మన దేశము కోసము, మన రాష్ట్రాల కోసము, మన ప్రాంతాల కోసము, మన గ్రామాల కోసము, మన సంఘము కోసము, మన రాజుల కోసము, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోసము, ఆయన కింద పనిచేస్తున్న మంత్రుల కోసము, ఆయన కింద పనిచేస్తున్న ఎమ్మెల్యేల కోసము, ముఖ్యమంత్రుల కోసము మనం ఏం చేయమంటున్నాడు దేవుడు ఈరోజు? హిజ్కియాకి ఏం చెప్పాడు? హిజ్కియాతో అంటున్నాడు దేవుడు, నీవు మరణం అవుతున్న అవసరం లేదు. ఎందుకంటే నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూస్తిని అంటాడు దేవుడు. అందుకనే 15 సంవత్సరాలు హిజ్కియాకి దేవుడు ఆయుష్నిచ్చాడండి. కాబట్టి మన దేశము కోసము, మన రాష్ట్రము కోసం, మన ప్రజల కోసం, మన మంత్రుల కోసము, మన సీఎంల కోసము, ప్రజల కోసము, గ్రామాల కోసము మనం ఈరోజు ఏం చేయమంటున్నాడు దేవుడు? కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయండి. కన్నీటి ప్రార్థన ఏం చేసింది? హిజ్కియాని మరణము నుండి రక్షించింది. యెషయా అన్నాడు, నీవు మరణమగుచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమన్నాడు. కానీ హిజ్కియా మరణమగుచున్నానని కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు ఎవరు విన్నారు తెలుసా? సాష్టాత్తుగా దేవుడే యెహోవా ఏం చేశాడు తెలుసా? నీవు ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిస్తున్నాను అన్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన టైటిల్ ఏమిటి? దేవుని కనుదృష్టి. ఆ కనుదృష్టి ఎవరిని ఎలా రక్షించిందో మనము ఇంకా ముందుకెళ్ళినట్లే ఆయన కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన భక్తులను రక్షించెను. హల్లెలూయా. ఆయన కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి ఆయన భక్తులను రక్షించును. చూడి, ఆయన భక్తులను ఎక్కడ రక్షిస్తాడంట? కరువులో ఉన్న వారిని. కరువులో ఎవరుండారు? ఆ కరువు ఏమిటి? అవన్నీ వివరాలు మనము చదువుకుందాం. ఏలియా జీవితమును పరీక్షించుదము. ఏలియాను భయంకరమైన కరువులో నుండి దేవుడు రక్షించెను. ఎలా అనగా పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి వెళ్ళి కెరోతు వాగు దగ్గర ఉండుము, ఆ వాగు నీరు తాగుదువు. ఈ కరువు నుండి పో అని చెప్పేస్తున్నాడు. అచ్చటికి నేను ఆహారము తెచ్చుటకు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని. ఎలయనగా ఏలియా కెరోతు వాగు దగ్గర నివాసము చేసెను. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్త సమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచుండెను. అతడు ఆ వాగు నీరు త్రాగుచుండెను. మొదటి రాజుల గ్రంథము
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి దేవుడు ఏలియాని ఎక్కడ రక్షిస్తున్నాడు, ఎక్కడ ఆయన కనుదృష్టి ఎక్కడ ఉంచాడు తెలుసా? దేవుని బిడ్డలారా గమనించండి. కరువులో ఉన్నాడు. ఎవరు? ఏలియా కరువులో ఉన్నాడు. కరువులో ఉన్న ఆయన భక్తుణ్ణి ఎలా చూశాడంటావు? ఆయన కనుదృష్టి దేశమంతా సంచారం చేస్తున్నదని దేవుని వాక్యం సెలవిస్తున్నది. ఎవరికి ఆజ్ఞాపించాడంట? కాకులకు ఆజ్ఞాపించాడంట. ఆయన కాకులకి పొద్దున సాయంత్రం ఆహారం తెచ్చినట్లు, ఏలియా నువ్వు అక్కడ కేరేతు వాగు దగ్గర ఉండు, ఆ వాగు నీరు తాగుతుండు, నేను కాకులకు ఆజ్ఞాపిస్తాను. ఏమని? నీకు ఆహారము తెచ్చినట్లు కాకులకి ఆజ్ఞాపిస్తాను అని ఆయన విశ్వాసులను, ఆయన భక్తులను ఎలా కాపాడుతున్నాడండి చూడండి. కరువులో ఉన్న వ్యక్తిని ఎలా రక్షించాడో, ఆయన కనుదృష్టి ఎలా చూశాడో చూడండి. కాబట్టి కాకులకు ఆజ్ఞాపిస్తే ఉదయం మందు సాయంత్రం మందు మాంసము రొట్టె తెస్తూ పోషిస్తూ ఉన్నాడండి నా యేసు. ఇప్పుడు కూడా నీవు కూడా భయంకరమైన కరువు అనే ఇబ్బందులు ఉన్నట్లయితే, కరువు అనే కాటకములో ఉన్నట్లయితే, కరువు అనే నష్టములో ఉన్నట్లయితే దేవుని యందు విశ్వాసముంచు. ఏలియా ఏం పెట్టుకున్నాడండి? యెహోవా మీద విశ్వాసం పెట్టుకున్నాడండి. ఏం పెట్టుకున్నాడండి? ఏలియా విశ్వాసం పెట్టుకొని నా దేవుడు కరువు నుండి కూడా రక్షించడకు సమర్థుడు, శక్తిమంతుడు అని పెట్టుకున్నాడండి. అందుకనే మరి రెండవదిగా కరువు నుండి మొట్టమొదటిగా యెహోవా కనుదృష్టి మంచి వారిని మరణము నుండి రక్షించును. ఎవరిని రక్షించి? రాజు అయిన హిజ్కియాని ఏం చేశాడు దేవుడు? మరణకరమైన రోగము నుండి దేవుని కనుదృష్టి కాపాడినట్లుగా చూస్తాం. రెండవదిగా ఆయన కనుదృష్టి భయంకరమైన కరువులో నుండి ఎవరిని రక్షించేదండి? ఏలియా భయంకరమైన కరువులో ఉన్నాడు. ఏం చేశాడు దేవుడు? ఆయన కనుదృష్టి చూసే నా బిడ్డ ఏలియా కరువులో ఉన్నాడు, ఆ కరువు నుండి రక్షిస్తానని కాకులకు ఆజ్ఞాపించాడండి. నా బిడ్డకు తోడై ఉండండి అని కాకులకు ఆజ్ఞాపించాడండి. అందుకనే ఇంకా మనం ముందుకు రెండవదిగా చూసుకున్నట్లయితే మరి రెండవదిగా దేవుని ఆజ్ఞ ప్రకారంగా అచ్చటి నుండి బయలుదేరి సారేపాతు అను ఊరికి వచ్చినప్పుడు ఒక బీద విధవరాలు ఆయన్ని పోషించుటకు సెలవిచ్చెను. ఈ రీతిగా భక్తుడైన ఏలియాను దేవుడు కరువు పోవునంత వరకు రక్షించెను. కరువు పోయినంత వరకు దేవుడు ఏం చేశాడు? రక్షించాడంట అండి. కరువు పోయేంత వరకు దేవుడు రక్షించినట్లుగా మనము లేఖనాలు చూస్తాం. మొదటి రాజుల గ్రంథం రెఫరెన్స్ రాసుకునండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం. ఆయన కనుదృష్టి యథార్థవంతులను బలుపరచును. 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 19వ వచనము. పేతురును చెరసాల్లో నుండి రక్షించును. పేతురును కూడా చెరసాల నుండి దేవుడు రక్షించినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. అందుకనే మూడవదిగా ఆయన కనుదృష్టి చెడ్డవారిని చూచును, వారికి తీర్పు తీర్చి శిక్ష విధించును.
ఆయన కనుదృష్టి చెడ్డవారిని చూచును. చూడండి, దేవుడు ఎవరిని చూస్తున్నాడు? మొట్టమొదటిగా రాజైన హిజ్కియాని మరణము నుండి రక్షించాడండి. హిజ్కియాని మరణము నుండి రక్షించాడు. ఆయన కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చూసి ఆయన్ని రక్షించాడంటే, అంటే మంచివారిని ఏం చేస్తాడు దేవుడు? మంచివారిని రక్షించటకు సమర్థుడు, శక్తిమంతుడు. మొట్టమొదటిగా ఆయన కనుదృష్టి హిజ్కియాని కాపాడినట్లుగా చూస్తున్నాం. రెండవదిగా ఏలియాను భయంకరమైన కరువు నుండి రక్షించినట్లుగా చూస్తున్నాం. మూడవదిగా ఆయన కనుదృష్టి చెడ్డవారిని శిక్షించును, వారికి తీర్పు తీర్చు, శిక్ష విధించును. ఎస్, దేవుడు ఏం చేస్తాడు? మంచి వారిని ఏం చేస్తాడు? కాకులకు ఆజ్ఞాపిస్తాడు, పోషించండి ఆయనని. ఆయన కన్నీళ్లు విడిచినప్పుడు మరణకరమైన రోగము నుండి కాపాడి 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడండి రాజైన హిజ్కియాకి. మూడవదిగా చూడండి, బైబిల్ను ఒకే యాంగిల్లో అర్థం చేసుకురొద్దండి. కొంతమంది చర్చి కూలిగొట్టినా దేవుడు చూసుకుంటాడు అనే వాళ్ళు ఉన్నారా లేదా? ఉన్నారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఒకే యాంగిల్లో అర్థం చేసుకోవద్దు. బైబిల్ అంటే రెండంచుల ఖడ్గం ఉన్నట్ల. కాబట్టి ఆయన కనుదృష్టి చెడ్డవారిని తీర్పు తీర్చి శిక్ష విధించును. అకాను ఇజ్రాయేలుల అనగా దేవుని ప్రజలు, దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగం. వీరు ఐగుప్తు నుండి బయలుదేరి వాగ్దాన భూమికి వచ్చినప్పుడు ఎరికో పట్టణమును దగ్గరకు వచ్చిరి. అచ్చట కార్మిక్ కుమారుడైన అకాన్ అను ఒకడు శపింపబడిన దానిలో కొంత తీసుకొనెను. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనము. అవి ఏవనగా ఒక మంచి పినర్పై వస్తువును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తగల బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకొని డేరా మధ్యన భూమిలో దాచిపెట్టి యోహాను సువార్త 7వ అధ్యాయం 21వ వచనము. దేవుడు చూడలేదనుకొని అకాను ఆ కార్యమును జరిగించెను. వెంటనే ఇజ్రాయేలు యుద్ధంలో జయము పొందలేక పారిపోయి కొందరు హతులైరి. ఎస్, దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మూడవది ఏం చేస్తున్నాడు? ఫస్ట్గా హిజ్కియా రాజుని మరణకరమైన రోగం నుండి తప్పించాడు. రెండవది కరువు నుండి తప్పించాడు, కాపాడాడు. మూడవదిగా శిక్షిస్తున్నాడంటే దేవుడు మంచోడు అనుకున్నారు, ప్రేమిస్తున్నాడు అనుకున్నారు. ప్రేమిస్తాడు, ఎక్కడ దాకా ప్రేమిస్తాడు అక్కడ దాకా ప్రేమిస్తాడు. తిక్క శాస్త్రాలు చేస్తే తాట తీస్తాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆకాను బంగారు కమ్మిని ఆశించి భూమిలో దాచిపెట్టినప్పుడు ఎవరు చూడర్లే అనుకున్నాడు. ఎలానగా ఒక మంచి 200 తులముల వెండిని 50 తులముల ఎత్తగల ఒక బంగారు కమ్మిని చూసి వాటిని ఆశించి తీసుకొని డేరా మధ్యన భూమిలో దాచిపెట్టి దేవుడు చూడలేదనుకొని ఏమనుకున్నాడు? దేవుడు చూడలే అనుకున్నాడు ఆగాను. కానీ దేవుడు
ఈ కార్యమును జరిగించిన వెంటనే ఇజ్రాయేలు యుద్ధంలో జయం పొందలేక పారిపోయి కొందరు హతులైరి. ఆకానుకు కఠినమైన శిక్ష. ఎస్, ఏమనుకున్నాడు ఆకాను? అక్కడ శపింపబడిన దాంట్లో బంగారు ఎండి దాచిపెట్టుకున్నాడు. ఎక్కడ? భూమిలో దాచిపెట్టుకున్నాడు. దేవుడు చూడలే అనుకున్నాడు. ఈరోజు మన టైటిల్ ఏమిటి? దేవుని కనుదృష్టి. ఎవరి దృష్టి? దేవుని కనుదృష్టి. అంటే ఆకాను అనుకున్నాడు, నన్ను ఎవరు చూడర్లే, ఇది దాచిపెడితే నన్ను ఎవరు చూడలే అనుకున్నాడు. అందుకని యేసన్న గారు ఒక చక్కనైన పాట పాడారండి. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు, మనసులను నమ్మి ఎండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయను, అగ్నికి హారుది ఆయను. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి మలుమాలు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదువు. హల్లెలూయా. ఆకాను ఆశించి ఏ విధంగా శిక్షింపబడ్డాడో మనము ఆకాను అనుకున్నాడు, నీ ఎవ్వరు చూడర్లే అనుకున్నాడు. కానీ ఈరోజు దేవుని కనుదృష్టి అనే మాటల మీద, దేవుని కనుదృష్టి అంటే దేవుని కనుదృష్టి. ఆకాను ఏం చేస్తున్నా, ఆకాను తలంపుల్లో ఏది ఉన్నా అన్ని పరీక్షించడానికి ఆయన కనుదృష్టి ఉందండి. ఆయన సర్వశక్తిమంతుడండి. కాబట్టి ఆకానుకును కఠినమైన శిక్ష. ఇజ్రాయేల్ అందరూ ఆకాను అతనికి కలిగిన సమస్తమును కుమారులను కుమార్తెలను ఎద్దులను గాడిదలను మందలను సమస్తమును పట్టుకొని వచ్చి ఆకోర లోయలో రాళ్లతో చావగొట్టిరి. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనము 25వ వచనము. ఎస్, ఆకోర లోయలో వేసి అంతా తన ఆస్తిని తన బిడ్డలను రాళ్లతో చావగొట్టినట్లు చూస్తున్నామండి. అందుకనే చాలామంది ఆశ, ఆకానికి ఏముంది? ఆశ ఉంది. ఆశ ఏమైంది? అయ్యో, ఇజ్రాయేల్ అంతా పట్టుకొని ఆకోరలోయలో వేసి చంపినట్లుగా, రాళ్ళతో కొట్టి చావుకొట్టినట్లుగా, శిక్షించినట్లుగా చూస్తున్నామండి. ఈరోజు ఎవరైనా ఆకాను లాంటి ఆశ కానీ ఆకాను లాంటి కోరికలు కానీ మీకు ఉన్నట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని కనుదృష్టి నిన్ను నన్ను ప్రతి స్థలములో ఆయన కనుదృష్టి ఉందనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దని. ఎందుకంటే ఆకానుకు రావలసిన శిక్ష ఆకాను ఏం తెచ్చుకున్నారు? చేతులారు తెచ్చుకున్నాడండి. అక్కడ ఎవరు చూడర్లే అనుకొని బంగారు కమ్మి ఎండి అవన్నీ తెచ్చుకొని భూమిలో దాచిపెట్టాడు. అవన్నీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసిన దేవుడు ఊకునే ఉన్నాడా? శపింపబడిన దాన్ని ఆశించడం ఎందుకండి? అయ్యో, శపింపబడిన స్థలములో దేనిని ఆశించకూడదు కదా.
అందుకని ఆకానికి అంత భయంకరమైన శిక్ష వచ్చి పడిందండి. మరి ఇంకా మూడవదిగా చూసుకుందాం. గెహజీ, ప్రవక్త అయిన గెహజీ ఎలీషా దగ్గర సేవకుడే గెహజీ ఉండెను. ఇతడు బహో 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 దురాశపరుడు. ఏం పరుడు? గెహజీ దురాశపరుడు. సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమానుకు భయంకరమైన కుష్ఠరోగము కలిగి ఎచ్చటను బాగుపడక ఇజ్రాయేల్ ప్రవక్త అయిన ఎలీషా దగ్గరకు బాగుపడి అతను తెచ్చిన బంగారు వెండి కమ్మెలు బంగారు వస్త్రములను తీసుకోమని అతని బతిమలాడినప్పుడు ప్రవక్త అంగీకరించక నిరాకరించెను. తిరిగి వాటిని నాయమాను రథం మీద పెట్టుకొని తన దేశమునకు వెలుచుండగా గెహాజీ ఎక్కడ ఎంట్రాడు? గెహాజీ ఇక్కడ ఎంట్రాడు. గెహాజీ వాటిని ఆశించి ఏటిని గెహాజీ ఎలీషా ఏం చెప్పాడు? వద్దు, నాకు ఈ బంగారొద్దు, ఎండొద్దు, నీవు స్వస్థత పొందటం చాలు నాకు అన్నాడు. ఇంకా రాజు స్వస్థత పొంది, అయ్యా నేనేమైనా ఇవ్వాలనుకున్నాను తీసుకుంటే, దేవుడు ఎలీషా అంటున్నాడు వద్దు, ఆ బంగారు వద్దు, ఆ ఎండు వద్దు, నాకు శపింపబడినవి ఏంటివి వద్దన్నట్లుగా మరి ఎలీషా మరి వాటిని తిరస్కరించను. గెహాజీ వాటిని ఆశించిన వాడై గెహాజీ వాటిని ఆశించిన వాడే పరుగున రథము వెంట వెళ్ళి ప్రవక్త మీద అబద్ధమాడి 2 మానుగుల వెండియో 2 దూషుల బట్టలు దయచేయమని ప్రవక్త సెలవిచ్చుచున్నాడు. నేను 4 మానుగుల వెండియో 2 దూషుల బట్టలయో తెచ్చుకొని ఇంటిలో దాచి ఏమి తెలియని వాని వలె ఎలీషా దగ్గరికి వచ్చెను. ఈ విషయం ఎవరికి తెలియదు అనుకునేను. వెంటనే ప్రవక్త గెహజీ, నీవెక్కడ నుండి వచ్చితివి? ఈయన అనుకున్నాడు, గెహజీ అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను తెచ్చుకున్న వెండి బట్టలు ఇవన్నీ ఎలీషాకు తెలియదు అనుకున్నాడు. అనుకుని గెహజీ అక్కడి నుండి వచ్చితివి అని అడిగాను. ఎక్కడి నుండి వచ్చితివి? పోలేదు అని రెండవసారి అబద్ధం ఆడాను. ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొన్నట్టు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ఏమన్నాడు ఎలీషా? నా మనసు నీతో పాటు వచ్చినది గెహజీ అని అడిగితే, ఆశ నయమానుకు కలిగిన కుష్టి నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండునో గాక అని చెప్పగా, వాడు మంచు వలె కుష్టి కలిగి ఎచ్చట నుండి బయటికి వెళ్ళి ముగింపు ఆశించి ఆయన కన్నులకు సమస్తమును మరుగు చేయక తేటగా ఉన్నదే. దేవుని వాక్యము సెలవిస్తుంది. గెహాజీ అనుకున్నాడు, ఈ ఎండి బట్టలు ఇవన్నీ తెచ్చుకుంటే గెహాజీ చూడలేదని అనుకున్నాడు. ఆకాను అనుకున్నాడు, శపింపబడిన దాంట్లో బంగారు ఎండి తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. ఎవరు చూడలేదులే అనుకున్నాడు కదా, ఎవరు చూడరులే అనుకున్నాడు. గెహాజీ ఎలీషా అంటున్నాడు, నయమానికి పట్టిన కుష్టి నీకి నీ సంతతికి వస్తున్నది గాక, వచ్చును గాక అని చెప్పించేశాడండి.
శపించిన వెంటనే తన కుష్టి ఏ నైమాన్ కుష్టి మొత్తము గెహాజీకి వచ్చేసింది. అందుకనే ఆ ఎస్ఎన్ గారు ఆ పాట, నమ్మి నమ్మి మనుషులను నువ్వు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఎవరు మోసపోయారు? ఆకాను గెహజీ ఇద్దరు మోసపోయారండి. తన కుటుంబాల వారే నాశనము తెచ్చుకున్నారండి. వారి కుటుంబాలకి వారే నాశనము తెచ్చుకొని నహిమాను కుష్ఠరోగాన్ని గెహజీ తెచ్చుకున్నట్లు, ఆకాన్ ఎండి బంగారము నాశించినట్లు శపించబడిన ప్రాంతములో తీసుకునొచ్చుకొని దాచుకున్నందుకు అయ్యో ఆకాన్ తన పిల్లలు తన సంపద తన పశువులు అన్నీ అక్కర్లోయలో వేసి చంపేసినట్లుగా లేఖనాల్లో చూస్తున్నామే. దేవిని బిడ్లారా, ఈరోజు ఈ సత్యాన్ని ఈ మాటలు వింటుండగా దేవుడు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీది కానిది ఏదైనా నీ ఇంట్లో పెట్టుకోవద్దు. అన్యాయంగా అక్రమంగా దాచేస్తే ఒకరోజు బట్టు బయలై ఆకానుని శపించినట్లుగా నిన్ను దేవుడు శపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఈ రోజైనా ఈ సత్యాన్ని తెలుసుకొని ఆకానుకున్న ఆశ నుండి విడిపించినట్లయితే, క్షమాపణ కోరినట్లయితే దేవుడు మరి క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. గెహాజీ ఆశించాడు, అయ్యో దేవుడు చూడడలే అనుకున్నాడు. దేవుని కనుదృష్టి ఎక్కడుందంట? దేశమంతటా సంచారము చేస్తున్నదని ఎబ్రిల్కి రాసిన పత్రికలో దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా తెలియచేస్తుంది. దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా తెలియచేస్తుందండి. గెహాజీ అనుకున్నాడు ఎండి బంగారము ఆశించిన గెహాజీ ఏమాయను, కుష్టి మొత్తము వచ్చెను. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుబార్లు మోసపోయావు, పలుమార్లు మోసపోయావు. ఇలా ఎంతకాలము నీవు సాగిపోదు. అకాను మొట్టమొదటిగా మన టైటిల్ ఏమిటి? దేవుని కనుదృష్టి. రాజైన హిజ్కియాని దేవుడు ఏం చేశాడు? భయంకరమైన మరణము నుండి రక్షించాడండి. ఆయన కన్నీళ్ళు విడిచినప్పుడు చూసి ఆ మరణకరమైన సమస్యను పొడిగించి ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాడు. నీవు కన్నీళ్ళు ప్రార్థన చేసినట్లయితే మన దేశాలు, మన రాష్ట్రాలు, మన గ్రామాలు
సస్యశ్యామలుగా ఉంటాయండి. క్రైస్తవులు నిజంగా కన్నీటి ప్రార్థన కలిగి ఉండండి. రెండవదిగా కరువు వచ్చిందండి, ఆ దేశంలో కరువు వచ్చిందండి, ఆ ప్రాంతంలో. మరి ఏలియాని ఏం చేశాడు దేవుడు? ఆ కరువు నుండి కాకులకు ఆజ్ఞాపించాడండి. మరి చాలామంది అనుకుంటారు ఎట్లా ఇది సాధ్యమవుతుంది అనుకుంటారు, కానీ దేవుడు చేసి చూపించిన సమస్యలండి అవి. కాబట్టి మొట్టమొదటిగా రాజైన హిజ్కియా మరణం నుండి తప్పించాడు. రెండవదిగా ఏలియాని కరువు నుండి పోషించాడండి. కాబట్టి నిన్ను నన్ను మరి ఆ విధంగా రక్షించాలనుకున్నట్లయితే నీవు రాజు అయిన హిజ్కియా యథార్థవంతుడిగా ఉన్నట్లయితే, మరి ఏలియా లాంటి ప్రవక్తగా మరి విశ్వాసముతో ఉన్నట్లయితే, దేవుడు ఆ సమస్యల నుండి తప్పించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి రక్షించిన దేవుడు ఏం చేస్తాడు తండ్రి? మరి భయంకరమైన ఆశ కలిగిన వారిని, మరి దుర్మార్గులు ఏం చేస్తాడు తెలుసా? నాయనా గెహాజీ, మంచి పని చేసావు నాయనా, నిన్ను ఆడబెట్టుకుంటాను ఈడబెట్టుకుంటాను అన్నాడా? ఆకానుని అన్నాడా? ఆకను మంచోడు నాయనా, నువ్వు శపించబడిన దాంట్లో బాగా తెచ్చుకున్నావు నాయనా, మరి బాగా మరి ఇంట్లో ఉండు, ఆడుండి ఈడుండు అన్నాడా? శపింపబడిన స్థలములో దేనిని ఆశించకూడదని దేవుడు ఆకానికి చెప్పాడు ముందే. కానీ ఏం చేశాడు ఆకాను? ఎవరు చూస్తారులే, ఆ దేవుడు చూస్తారులే అనుకున్నాడు. కానీ దేవుని కనుదృష్టి ఎక్కడ? ఆకాను యాడ దాచిపెట్టాడు, యాడ భూమిలో పెట్టాడో, యాడ డైరా మధ్యలో పెట్టాడో అంతా చూశాడండి. గెహాజీ కూడా అనుకున్నాడు, యాడ చూస్తాడు ఈయన ఎలీషా పోయి అబద్ధమాడి తెచ్చుకుందాము బంగారు ఎండి బట్టలు, రాజు బాగుపడాడని అనుకొని గెహాజీ అనుకున్నాడు అండి. అనుకున్నవన్నీ ఏమైనాయి? శిక్ష మీదికి తెచ్చుకున్నారండి. ఈరోజు నీవు కూడా అనుకుంటున్నావేమో, దేవుడు ఎక్కడున్నాలే, ఆడు చూస్తాలే, నేను చేసిన పాపాన్ని, నేను చేసిన దుర్మార్గాన్ని ఎక్కడ చూస్తాలే, ఎప్పుడు చూస్తాలే, ఆడ జరుగుతుందిలే అనుకుంటున్నావేమో. సహోదరి సహోదరుడా వినో, ఆకానుకు పట్టిన గతి, గెహాజీకి పట్టిన గతి నీకు నాకు రాకూడదనుకున్నట్లయితే, నీవు చేసింది కరెక్ట్ అయినట్లయితే, నీవు చేసింది నీకు తెలిసినట్లయితే, దేవుడు ఈ మాటల ద్వారా నిన్ను నన్ను అందరినీ హెచ్చరిస్తున్నాడు. ఈరోజైనా ఆ రోజు గెహాజీ ఆకోరు ఒప్పుకున్నట్లయితే, అయ్యా మేము చేసిండేది తప్పు నాయనా, మేము చేసిండేది పొరపాటు అని ఎలీషా అడుగుతున్నాడు. ఆ గెహాజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చావని అడిగినప్పుడు తప్పును ఒప్పుకోవాలి కదండి. అయ్యా బుద్ధి గడ్డి తిని నా మనసు పాపిష్టి మనసు ఆలోచన చేసి తెచ్చుకున్నానయ్యా అని ఒప్పుకున్నట్లయితే ఏం చేసేవాడు ఎలీషా? ప్రార్థన చేశాడు, ప్రవ్వా ఈయన మరి తెలియక చేశాడు, ప్రవ్వా నాయనా ఈయన క్షమించని ఆ రోజే ఒప్పుకున్నట్లయితే ఆయనకి కుష్ఠరోగము తన ఇంటంతటికి వచ్చేది కాదండి. ఆ కరువులో శిక్ష, భయంకరమైన శిక్ష వచ్చేది కాదండి. కాబట్టి దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆకానును దేవుడు ఎందుకు శిక్షించాడు? ఆకాను ఏమనుకున్నాడు? ఆడ చూస్తలే దేవుడు అనుకున్నాడు. దేవుడు అంతా చూశాడు. మొత్తితే మొత్తం ఇజ్రాయేల్ తనకున్న సంపదను, తన బిడ్డల్ని అందరినీ తీసుకొని రాళ్ళతో కొట్టి సాగుకొట్టినట్లు లేఖనాలు చూస్తున్నాం. అందుకనే దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఈరోజు ఈ సత్యాన్ని మీరు గమనిస్తున్నారు కాబట్టి ఈ సత్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ గమనించండి.
మీరు శిక్షింపబడక మునిపే ఆకాను ఇంటి మీదికి వచ్చినట్లు, గెహాజీ ఇంటి మీదికి వచ్చినట్లు నీ ఇంటి మీదికి రాకమునిపే, నీ ఇంటిని తలుపు తట్టక మునిపే ఈరోజే పశ్చాత్తాపపడి రాజైన హిజ్కియా కన్నీళ్ళు విడిచినట్లు విడిస్తే దేవుడు నిన్ను నన్ను ప్రతి ఒక్కరిని క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిను మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ సత్యాన్ని అందరికీ షేర్ చేయమని, ఈ సత్యంలో నిలబడాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని ఎంతో శ్రద్ధతో వివరించడానికి దేవుడిచ్చిన కృపను బట్టి నేను ఈ వాక్యాన్ని ముగిస్తున్నా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ వాక్యాన్ని విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయన, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నాయన, దేవుని కనుదృష్టి అనే టైటిల్ ద్వారా ప్రభువా ఎంతో సూటిగా, ఎంతో స్పష్టంగా ప్రభువా నాయన మీరు మాతో మాట్లాడితిరి ప్రభువా. అవును నాయన ప్రభువా, హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు, ఎలీషా గద్దించినప్పుడు నీవు చనిపోతున్నావు, నీవు రాజైన హిజ్కియాని నువ్వు చనిపోతున్నావు, నీ ఇంటి వారిని చక్కబెట్టుకోమని సెలవిచ్చినప్పుడు హిజ్కియా రాజు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ దేవుడు చూసి, హిజ్కియా ఇంకా నీవు 15 సంవత్సరాలు నేను నీకు ఆశీనిస్తున్నానని మరి దేవుడు సెలవిచ్చినప్పుడు, అవును ప్రభువా నాయన తండ్రి, హిజ్కియాని తండ్రి ఏలియాని ప్రభా భయంకరమైన కరువు నుండి రక్షించినట్లు చూస్తున్నాం ప్రభా నాయన తండ్రి. అభయంకరమైన కరువు నుండి యథార్థవంతులను ప్రభా నువ్వు బలపరచుటకు శక్తిమంతుడు నాయన, సమర్థుడు ప్రభా. అవును తండ్రి నాయన, మరి మొట్టమొదటిగా నీ కనుదృష్టి అనే టైటిల్ ద్వారా ప్రభా ఎంత సూటిగా, ఎంత స్పష్టంగానైనా మీరు మాట్లాడితిరి ప్రభా ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి. అవునైనా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఆకాను అనుకున్నాడు ప్రభా, నేను చేసిన దుష్కార్యము, నేను చేసిన ఈ బంగారు ఎండి దొంగిలిస్తున్నప్పుడు ఎవరు చూడర్లే అనుకున్నాడు. గెహాజీ అనుకున్నాడు ప్రభా. అవునైనా తండ్రి, అవును ప్రభా నైనా, వారి ఇంటి మీదకి వారే శాపము తెచ్చుకున్నట్లు ఆ బంగారు శపింపబడిన బంగారుని తెచ్చుకొని దాచుకున్నందుకు వారింటి మీదకి వారే శీఘ్రముగా శాపము తెచ్చుకున్నట్లుగా మేము లేఖనాల ద్వారా ప్రభా చూస్తున్నాం ప్రభా. అవునైనా తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా మాలో ఎవరైనా తండ్రి అలాంటి శపింపబడిన మరి స్థలమైతేనేం, బంగారైతేనేం ప్రభా, డబ్బులైతేనేం ప్రభా, దేనినైనా ఆశించి ఎవరు చూడర్లే, ఎవరు ఏది చేయర్లే, మరి బెదిరిస్తే దొంగిలిస్తే ఏమి చేయలేరులే అనుకొని చాలామంది ప్రభా ఉన్నారు. ఆకానులాగా గెహాజీలాగా ఉన్న వ్యక్తులు చాలామంది ఉన్నారు ప్రభా నాయన. వారింటి మీదకి వారే శీఘ్రముగా నాశనము తెచ్చుకున్నట్లు, కుష్టి తెచ్చుకున్నట్లు చూస్తున్నాం ప్రభా. అవునైనా నీ కనుదృష్టి సంచారము దేశమంతటా సంచారము చేస్తున్నది. ఎబ్రీయులకు రాసిన పత్రికలో సూటిగా స్పష్టంగా తెలియచేస్తున్నావు ప్రభా నాయనా. జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ మాటల ద్వారా ప్రభా మమ్మల్ని ఎంతగానో హెచ్చరిస్తూ బలపరుస్తున్నందుకు ప్రభా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అయా తండ్రి ప్రభా, ఎలీషా చెప్పాడు, గెహాజీ నువ్వు ఎచ్చటి నుండి వచ్చితివని అడిగినప్పుడు, అయా నన్ను తప్పయింది, నన్ను క్షమించయ్యా, బుద్ధి గడ్డిది, నేను ఇలాంటి మరి నయమను వెంటబడి తెచ్చుకొని దాచుకున్నానయ్యా అని ఒక్క
ఒక్క మాట ఒప్పుకున్నట్లయితే ఆ శిక్ష నుండి తప్పించబడేవాడు గెహాజీ. అవును ప్రభా, నాయనా తండ్రి, ఎంతోమంది అలాంటి దుష్కార్యములు చేసి ప్రభా, అలాంటి పాపిష్టి పనులు చేసి తెలియనట్లుగా, మాకు తెలియదు లేనట్లుగా ఉంటున్న వారు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వారి ఇంటి మీదికి ఇలాంటి శాపము రాకమునిపి ఈరోజు ఈ వాక్యం విని వెంటనే వారి కళ్ళు తెరుచుకొని ప్రభా, వారి నేత్రాలను, మనోనేత్రాలు తెరువు చేయమని, వారి పాపాలని వారే ఒప్పుకోమని ప్రభా, ఒప్పింప చేయమని తండ్రి నాయన, వారిని ఆ సమస్య నుండి విడిపించమని నాయన ప్రార్థిస్తూ, నాయన ఈరోజు ఈ మాటల ద్వారా ఎంతో సూటిగా, ఎంతో స్పష్టంగా నాయన మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రియుడును మా రక్షకుడునైన యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.